అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. గుంతకల్ కి మన శ్రీ సివిఎన్ మౌలిక సిల్క్స్ 5th స్టోర్ గ్రాండ్ లాంచ్ కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ అండ్ విచేసిన గౌరవనీయ శాసనసభ్యులు జయరామ్ సార్ with his brothers. So good to see all three of you ee roju. Thank you for being here with us. Endukante Venkatesh garu and Saujani garu, Maulika, Lakshmi Devi, vaade cheppali peru, Rohit. I love this family. They're very sweet and chaala nijaayitiga దినదినాభివృద్ధి చెందారు. నేను వాళ్ళ ఫస్ట్ స్టోర్ ప్రొద్దుటూరులో అరౌండ్ 2 years బ్యాక్ అనుకుంటా లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ స్టోర్. అండ్ ఇది 5వ స్టోర్. ప్రతి స్టెప్ వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కుతూ వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ద స్టోర్ ఆల్సో ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ కలెక్షన్స్, డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అని రేట్ చూస్తే నేను షాక్ అయిపోయాను. సో ఐ కాంట్ బిలీవ్ ఆ సారీ నేను 5 డిజిట్లు అనుకున్నది 4 డిజిట్లే ఉంది. చాలా ఆనందంగా ఉంది. సో హ్యాపీ ఫర్ గుంతకల్. ఎందుకంటే ఎలాంటి స్తోమత ఉన్న వారైనా చాలా ఆనందంగా బోల్డని షాపింగ్ బ్యాగ్స్ తో మన శ్రీ సివిఎన్ మౌలిక సిల్క్స్ నుంచి రిటర్న్ వెళ్తారనే హామీ కలిగిస్తోంది మన శ్రీ సివిఎన్ మౌలిక సిల్క్స్ షాపింగ్ మాల్ ఇన్ గుంతకల్. సో మొన్న రాఖీ పౌర్ణమి నుంచి మొదలుకొని ఇప్పుడు పండుగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. గణేష్ చతుర్థి వస్తుంది. దారిలో మాకు చందా కోసం ఆపారు పిల్లలు. భయం వేసేసింది నాకు. సో ఇంకా వినాయక చవితి ఇంకా స్టార్ట్ అయిపోతాయి. అన్ని దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్. సో ఆల్ ఆఫ్ యూ గుంతకల్ ప్రజలు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామవాసులు అందరూ తప్పకుండా శ్రీ సివిఎన్ మౌలిక సిల్క్స్ గుంతకల్ కి విచ్చేసి కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ చేయాల్సిందిగా ఇదే మా ఆహ్వానం. వన్స్ అగైన్ వెంకటేష్ గారు, సౌజన్య గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మౌలిక, అందరికీ నమస్కారం. ఈరోజు గుంటకల్ పట్టణం నందు సివిఎన్ మౌలిక శారీ సెంటర్ ఓపెన్ చేసేదానికి వచ్చిన మా అనసూయ అమ్మగారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ కూడా, నా తోటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద శారీస్ సెంటర్ గుంటకల్లో వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా వెంకటేష్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ చాలా బ్యాక్వర్డ్గా ఉన్న నియోజకవర్గానికి ఇంత పెద్ద సంస్థ సిల్క్ శారీస్ షోరూమ్ ఓపెన్ చేయడం, అదేవిధంగా వారికి ఇక్కడ దాదాపుగా 70 మందికి ఉపాధి కల్పించడం కూడా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో వచ్చి ఉపాధి కల్పిస్తేనే మా ప్రజలు బాగుంటారనే ఒక మంచి ధనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే నేను ఈ శారీస్లో నేను పై స్టెప్లో నేను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఒక 1500 నుంచి దాదాపుగా పై వరకు ఉంటే, నేను అనుకున్న పల్లెల్లో పెళ్ళిళ్ళ సీజన్ టైంలో చాలామంది పెళ్ళి తర్వాత వాళ్ళ రిసెప్షన్ కావచ్చు, ఆ టయాల్లో పెద్ద పెద్ద శారీస్ అంటే అదొక లైక్. ఆ రోజుల్లో చూసినాము ఆ శారీస్, పెద్ద పెద్ద శారీస్ అంటేనే లేడీస్ లైక్ చేసేవాళ్ళు. ఈరోజు నేను చూస్తున్న 1500, 1600లో ఆ శారీస్ చూస్తుంటే నాకు చాలా వాస్తవంగా అంటే ఆశ్చర్యం వేసింది. చాలా కింద ఉన్న ఫ్యామిలీస్ కూడా పెళ్ళిళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇది పెళ్ళి చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు కూడా ఈరోజు ఈ షాపింగ్ మాల్లో మంచి అమౌంట్కి ధరకి వచ్చిందంటే ఇది మా గుంటకల్ ప్రజలకు కూడా చాలా మంచి తనం. నేను కూడా ఈరోజు మొన్ననే రాఖీ పండుగ అయిపోయింది. తర్వాత ఇప్పుడు దసరా వస్తుంది, వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. నేను అందరికీ మా గుంటకల్ నియోజకవర్గం కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒకే మాట చెప్తున్నా, మొన్ననే ఇంకా రాఖీ పండుగ అనేది మొన్న 3 రోజులు అయిపోయింది. ఈ నెలంతా రాఖీ పండుగ కట్టచ్చు. వాళ్ళ బ్రదర్స్కి అందరికి కూడా నేను మనవి చేస్తున్నా, మా చెల్లెమ్మలకి మంచి చీర, పట్టు చీర లాంటి కొనాలని ఇవ్వాలంటే వేరే దగ్గర చాలా కాస్ట్ ఉండొచ్చేమో, కానీ
ఇక్కడ మాత్రం చీప్ ధరలోనే మీ చెల్లమని ఆనందపరిచేదానికి ఇది ఒక మంచి షాప్ అని చెప్పచ్చు. కాబట్టి అదేవిధంగా మా బ్రదర్స్ కూడా, నా తోటి కుటుంబ సభ్యులకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, మీ భార్య పైన ఏ మాత్రము మీకు ప్రేమ, ప్రీతి, విశ్వాసం ఉంటే మాత్రం ఈ రోజుతో నుంచే మొదలుకొని సారీస్ వాళ్ళకి ఆనందపరిచేదానికి కూడా ఇది మంచి అవకాశం, మంచి రేట్లో దొరుకుతుంది. కాబట్టి మీ ఫ్యామిలీ కూడా రోజు సంతోషంగా ఉండడానికి సివిఎన్ సిల్క్, మౌలిక సిల్క్ సెంటర్కి రండి. మీరు విజయవంతంగా ఈరోజు ఈ పర్చేజ్ చేసుకుని ఆనందంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.